హాయ్ అండి. మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లో ఉండే వస్తువులతో హెల్తీగా చేసి పెట్టవచ్చండి. ఇలా చేసుకొని 15 రోజుల నుంచి 20 రోజుల వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు సన్న రవ్వ అండి, సుజీ రవ్వ. ఓవేళ రవ్వ దొడ్డు ఉంటే మిక్సీకి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఉప్పు వేసుకుందాం అండి. మనం చేసుకున్న స్వీట్లో ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. రవ్వ పిండి కలిసేలా మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని మొత్తము ఆయిల్ పిండిలో కలిసేలా కలుపుకోవాలి. నార్మల్ ఆయిలేనండి, మనం వంటలో వాడుకునే ఆయిలే. దీన్ని మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా. ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి. మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి గోరువెచ్చని నీళ్ళు కొద్ది వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి, హార్డ్గా కలుపుకోవాలి. ఎందుకంటే మనము రవ్వ వేసుకున్నాం కదండి, వాటర్ పిలిచేసుకొని గట్టిగా అవుతుందండి. అందుకోసం కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మంచిగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు చక్కెర పాకం తయారు చేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు షుగర్ వేసుకున్నాము. 1 కప్పు షుగర్కు 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తము కరిగే వరకు కరిగించుకోవాలండి. షుగర్ కరిగింది కదండి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఇలాచి పౌడర్ వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకున్నామండి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకున్నాము. వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్నామండి. షుగర్ తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకున్నాము. ఇదిగోండి, తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మూత తీసి పిండిని చూసుకున్నామండి. పిండి ఎంతోసారి కలుపుకున్నాము. ఇప్పుడు చపాతీ ముద్దకి ఎంత తీసుకుంటామో అంత తీసుకోవాలండి. ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు చపాతీ పీట మీద కొద్దిగా పిండి చల్లుకొని చపాతీలాగా వేసుకోవాలండి. ఇదిగోండి, మొత్తం చపాతీలాగా వేసుకున్నాం కదా. ఇప్పుడు దీని సైడ్స్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీని సైడ్ తీసేసుకున్నామండి. సైడ్స్ తీసేసుకున్నాం కదా. ఇప్పుడు కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని సైడ్ తీసేసుకున్నాము. ఇప్పుడు ఒక దాన్ని తీసుకొని ఇలా ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా అనుకోవాలండి. ఇలాంటి ఇలా అనుకొని దీన్ని ఇలా అన్నాం. ఇలాని ఈ కొన ఉంటుంది కదండి, ఈ రెండు ఇట్లా స్టిక్ చేసి పైన దీన్ని ఇలాని ఇదిగండి ఇలా ఒక ఆకారం ఇచ్చుకొని దీన్ని ఇప్పుడు వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇదిగండి, ఇంకోటి చేసి చూపిస్తాను. ఇలా అనుకున్నామా, మధ్యలో ఇక్కడ పైన ఇలా అంతేనండి. ఇలా చేసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలానే వేసుకోవాలండి. మిగతా పిండిని కూడా ఇలానే వేసుకోవాలండి. ఇలానే మొత్తంలో చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ నార్మల్ హీట్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నవి వేసేసుకున్నాము. స్టవ్ని చిన్న పెట్టి వేపుకోవాలండి. హైలో పెట్టి వేపుకుంటే లోపల మంచి కుక్ అవ్వండి. పైన వేగితే కానీ లోపల మంచి కుక్ కావు. మరో వైపు తిప్పేసుకున్నాము. ఇదిగోండి, వేగాయి కదండి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకున్నాము. ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసి వేపుకుందామండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇలాంటి మంచి మంచి వంటకాలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి. మొత్తము వేపుకున్నాం కదండి, ఇప్పుడు వీటిని పాకంలో వేసుకున్నాం. వేసుకొని మొత్తం ఇలా కలపాలంటే ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని దీన్ని ఇట్లా సైడ్కి పెట్టేసుకోవాలండి. మొత్తం పీల్ చేస్తుంది. మిగతా వాటిని కూడా కానీ ఇలానే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా అనుకొని ఒక సైడ్కి పెట్టేసుకుంటే మొత్తం పీల్ చేసుకుంటుందండి. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు ఇలా పెట్టి వదిలేయాలండి. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ రెడీ అండి.